సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెల్దుర్తి నుంచి మెదక్ రోడ్డుపై నిన్నటి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మెదక్ నుండి వెల్దుర్తి వెళ్ళేటువంటి రోడ్డు చాలా కాలంగా సింగిల్ రోడ్డుగా కొనసాగుతుంది, పూర్తి గుంతలమయంగా కొనసాగుతుంది. ఈ రోడ్డు వెడల్పు చేయాలని గతంలో కూడా పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ఉంది, ప్రతి మండల కేంద్రం నుంచి ముఖ్యమైనటువంటి రహదారులను కలిపేటువంటి రోడ్లన్నీ 2 వరుసలుగా రోడ్లు మార్చాలని ఆ రకంగా దాదాపు ఇప్పుడున్నటువంటి మెదక్ జిల్లాలో అన్ని రోడ్లు మారిపోయినాయి. ఒక్క వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళేటువంటి రోడ్డు మాత్రమే 2 వరుసల రోడ్డుగా ఇప్పటివరకు మారలేదు. ఇది కేవలం జాతీయ రహదారిని కలిపేది కాదు, ఒక మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలిపేటువంటి రోడ్డు. ఈ రోడ్డు గుండా రోజువారీగా గ్రామాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు, మండల కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాదు, రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు బాగలేనందున ఆర్టీసీ బస్సులు కూడా నడపలేనటువంటి పరిస్థితి ఉండి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చదువులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రోజువారీ తిరిగే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులకు ఎంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రోడ్డుకు మాత్రము మోక్షం వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మారినా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఇప్పటికైనా వెంటనే మెదక్ నుంచి వెల్దుర్తి వయా శెట్టిపల్లి ఉప్పులింగాపల్లి వెళ్ళినటువంటి రోడ్ను 2 వరుసల రోడ్డుగా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి